అందరికీ శుభోదయం. ఈరోజు మన యాక్టివిటీ ఈసీసీ డే. థీమ్ భాషా నైపుణ్యాలు. జూలై నెలలో మనం భాషా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈసీసీ డేని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యం. పాటలు, కథలు, గేమ్స్, సంభాషణల ద్వారా పిల్లల పదజాలం, వాక్చాతుర్యం మెరుగుపడేలా అంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. చేపట్టవలసిన కార్యక్రమాలు: ప్రీ స్కూల్ పిల్లల తల్లులకు, గ్రామ పెద్దలకు, పంచాయతీ సభ్యులకు మరియు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వండి. 4వ శనివారం ఉదయం 10 గంటలకు ఈసీసీ డే కార్యక్రమం జరుగుతుందని వారికి స్పష్టంగా తెలియచేయండి. సమయానికి పిల్లలు, తల్లులు తప్పకుండా హాజరయ్యేలా ప్రోత్సహించండి. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలో 4 కార్నర్స్ను ఏర్పాటు చేయండి. డిపార్ట్మెంట్ అందించిన కిట్ మరియు అంగన్వాడీ సొంతంగా తయారు చేసిన హ్యాండ్మేడ్ మెటీరియల్ను కూడా ఈసీసీ డే రోజున ప్రదర్శించండి. ఇక్కడ ఒక అంగన్వాడీ కార్యకర్త ఈసీసీ డేని నిర్వహిస్తున్నారు. వెళ్ళి మనం కూడా చూద్దామా? ఇక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్త తల్లిదండ్రులతో పోషణ్ బి పడాయి బి పథకం యొక్క లక్ష్యం పిల్లలకు పోషకాహారం అందించడం, ఆధార్శీల నవచేతన క్యాలెండర్ ద్వారా పిల్లల అభివృద్ధికి అవసరమైన యాక్టివిటీస్ చేసేలా చూడటం అని తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. అలానే తల్లిదండ్రులు ఇంటి వద్ద పిల్లలతో ఎలా చేయాలి, ఏ యాక్టివిటీస్ చేయాలి అన్న విషయం కూడా చర్చిస్తున్నారు. ఇక్కడ చూడండి, పిల్లలు నేర్చుకున్న రైమ్స్ను తల్లిదండ్రులకు పాటలు పాడి వినిపిస్తున్నారు. చక్కగా స్నానం చేయాలి, ఉతికిన బట్టలు కట్టాలి, తలను. ఇక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్త తల్లులతో భాషా అభివృద్ధికి సంబంధించిన యాక్టివిటీస్ చేయిస్తున్నారు. నేల మీద అక్షరాలను రాసి స్థానికంగా అందుబాటులో దొరికే రాళ్ళు, ఉప్పు, ఆకులతో పిల్లల చేత వాటిని పేరుస్తున్నారు. పిల్లలు చాలా చక్కగా చేస్తున్నారు కదా. ఈ అంగన్వాడీ కేంద్రంలో ఈసీసీ డే చాలా ఘనంగా జరిగింది కదా. మరెందుకు ఆలస్యం? రండి, ఈ 4వ శనివారం మనం మన అంగన్వాడీ కేంద్రంలో ఈ యాక్టివిటీని చేద్దాం. థ్యాంక్ యూ.